Hello my dear competitive aspirants, welcome to Mahendra Agarwal Maths Hub YouTube channel. మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, రేషియో ప్రపోర్షన్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయింది. ఇప్పుడు పర్సెంటేజ్లో ఇన్కమ్కు సంబంధించిన క్వశ్చన్ అంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అనుకున్నాం కదా. అంటే ఆదాయం రావాలంటే ఖర్చు ప్లస్ పొదుపు రెండింటిని కలిపితే వస్తుంది. కాబట్టి క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంతకుముందు మనం నేర్చుకున్న క్వశ్చన్కు ఈ క్వశ్చన్స్ అనేవి కొంచెం అప్డేట్గా ఉంటాయి. అవి కూడా ఎస్ఎస్సి సీజీలో ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్, తర్వాత ఏపీఎస్ఐలో వచ్చిన క్వశ్చన్సే డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం 3 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం. దానికంటే ముందు మనకు ఆల్రెడీ ఇంత ముందే అనౌన్స్ చేయడం జరిగింది. మనకు న్యూ బ్యాచ్ ఆఫ్లైన్ అనేది 18th అక్టోబర్ ఫ్రైడే రోజు మనం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, డెమో అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇక డెమో కాదు, డైరెక్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. 10 AM స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 18th అక్టోబర్ ఫ్రైడే రోజు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 18th అంటే ఫ్రైడే అవుతుంది. మనకు మెట్రో పిల్లర్ నెంబర్ 59, 20, 15, 29, 30 మధ్యలో ఎంకే కలెక్షన్ పైన 3rd ఫ్లోర్ మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ క్లాస్కు సంబంధించినది ఇన్ఫర్మేషన్. మీకు ఆల్రెడీ మళ్ళీ దసరా ధమాకాని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఏమని మెన్షన్ చేసినామంటే చూడండి, మీకు 14 మంత్స్ అనేవి 32999కి ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ 3.0 అనేది బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ తర్వాత 7 మంత్స్ చూసినట్లయితే 1999 ఉండడం జరుగుతుంది. మీకు 15th రోజు అనేవి క్లాసులు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. 15th రోజు అనేది క్లాసులు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది దసరాకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంలో మనకు అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసి మీకు 15th రోజు అనేది 3.0కి సంబంధించిన క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మీకు 14 మంత్స్ అనేది 2999 ఇవ్వడం జరిగింది కదా. అది ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకు 12 నుంచి 10, నెక్స్ట్ 11, 12, 13 ఈ 13th వరకు అంటే 4 days ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజుల్లో ఎవరైతే మీరు ఆన్లైన్ క్లాసు 3.0కు సంబంధించినది ఆన్లైన్ కోర్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు ఈ 4 daysలో 14 మంత్స్కు 2999, 7 మంత్స్కు 1999 అనేది మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బుక్ విషయానికి వస్తే 50% ఆఫర్ అనేది మరొకసారి అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ బుక్ రిలీజ్ అయినప్పుడు ఇచ్చినాం, మళ్ళీ ఇది లాస్ట్గా 50% అనేది అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 3 నుంచి 400 మధ్యలో బుక్స్ అనేది ఉండడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ కాదు, జాబ్ కొడదామన్నా ఆస్పిరెంట్స్ మాత్రమే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ మనది ఏంటిది, అరిథమెటిక్ 3.0కు సంబంధించిన బుక్. ఒకసారి చూడండి, దీంట్లో మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ నంబర్ ఆఫ్ మోడల్స్. ఓకేనా, మీరు ఏ బుక్ తోటైనా కంపారిజన్ చేయండి, కంపారిజన్ చేసిన తర్వాత డిసైడ్ అవ్వండి. ఓకేనా, ఈ బుక్లో అంత దమ్ ఉంది కాబట్టి కొంతమంది బుక్కులు సేల్ కావట్లేదని కొంతమంది ఫేక్ యూట్యూబ్లో క్లాసెస్ కంటే యూట్యూబ్లో వీడియోస్ చెప్పడం కానీ తర్వాత కింద కామెంట్ పెట్టడం కానీ జరుగుతుంది. ఓకేనా, ఎవరితో ఉన్నారో కావాలో చెక్ చేసుకోండి. అంటే ఫస్ట్ సబ్జెక్టు గురించి ప్రూఫ్ చేసుకోవడం రావాలి కదా. నీకు ఎవరి దగ్గర అయితే సత్తా ఉందో సబ్జెక్టు గురించి మాట్లాడండి, సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయాలి. అంతేకాని బుక్కుల పైన నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తే ఎవరికి నష్టమో తెలిసిపోతుంది. ఓకేనా, విత్ ఇన్ 1 or 10 daysలో మొత్తం వాళ్ళకు కౌంటర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఖచ్చితంగా 3.0 అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్. ఓకేనా, మీరు ఏ బుక్ తోటైనా కంపారిజన్ చేయమని చెప్పినా కదా. కంపారిజన్ చేయాలంటే ఓకేనా, సబ్జెక్ట్ ఉన్నవాడు ఖచ్చితంగా ప్రాసెస్ చెప్తాడు, తర్వాత షార్ట్ కట్ చెప్తాడు. ఓకేనా, 2 చెప్తాడు, లాజిక్ చెప్తాడు, కాన్సెప్ట్ చెప్తాడు. ఓకేనా, మిగతా వాళ్ళు మీరు ఏ బుక్తో కంపేర్ చేసినట్లయితే ఒకటే ఉంటుంది. నేను ప్రతి క్వశ్చన్కు 2 లేదా 3 మెథడ్లు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలామంది ఉంటారు, ఎట్ ది సేమ్ టైం మ్యాథ్స్ వాళ్ళు కూడా గెటింగ్ కావాలి కదా. ఇద్దరికి యూజ్ కావాలనే ఉద్దేశంతో మీకు లెవెల్ వైజ్గా ఇవ్వడం జరిగింది. బేసిక్ లెవెల్, మోడరేట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, నెక్స్ట్ ప్రీవియస్ మోడల్ అని, నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చినాం. అంటే ఈ బుక్ చదివితే సరిపోతుంది, మళ్ళీ మీరు ఏ బుక్ కూడా అవసరం లేదు. ఎందుకు ఇంత చెప్తున్నా అంటే మీకు 1064 పేజెస్ తోటి ఇచ్చినాను కదా. డైలీ 10 చదవండి. డైలీ 10 చదివితే మీకు 10 daysలోనే కంప్లీట్ అవుతుంది. డైలీ 10 చదివితే 100 daysలో కంప్లీట్ అవుతుంది. డైలీ పేజెస్ చదవలేవా, నువ్వు రియల్ ఆస్పిరెంట్ అయితే డైలీ 10 ఏంది 20 అయినా చదువుతాం. ఓకేనా, ఒక్కొక్క పేజీకి 2 లేదా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ 20 to 30 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. నీకు ఆల్రెడీ తెలుసు, సబ్జెక్టు గురించి తెలుసు. మరి అలాంటప్పుడు
ఎందుకు నువ్వు నెగ్లిజెన్స్ చేయాలి? ఖచ్చితంగా నువ్వు బుక్ అనేది తీసుకో, డైలీ 10 పేజెస్ 100 డేస్లో కంప్లీట్ చేయి. నీకు నోటిఫికేషన్ వచ్చేలోపు ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ లేదా FBO కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక్కసారన్నా నువ్వు రివిజన్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ RRB NTPC ఉన్నది, తర్వాత రైల్వేకి సంబంధించింది కదా. ఇందులో క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ అందులో ఉన్న క్వశ్చన్స్ ఇలా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి రైల్వే అభ్యర్థులు కూడా ఈ బుక్ అనేది ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నామంటే మీరు VRA నుంచి స్టార్ట్ చేస్తే TSAT అంటే SAT వరకు మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటుంది కదా, ఎగ్జామ్ వరకు మనకు అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ చెక్ చేస్తున్నట్లయితే ఎన్ని మోడల్స్ వచ్చినాయి, ఏమైనా మోడల్ మిస్ అయిందా ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే బుక్ పర్చేజ్ చేయండి. బుక్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనా. బుక్తో పాటుగా మనకు ఆల్రెడీ ఫ్రీ బుక్లెట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కదా. ఈ ఫ్రీ బుక్లెట్ అనేది కూడా చూడండి 200 పేజెస్ తోటి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పట్లేదు నేను, ఇంట్రెస్ట్ క్యాండిడేట్ కాదు, జాబ్ కొట్టాలని ఎవరైతే కసిగా లేదా పట్టుదలతో దృఢ సంకల్పంతో ఉన్నారో ఖచ్చితంగా వారి దగ్గర బుక్ అనేది ఉండాల్సిందే. ఇక సబ్జెక్ట్కి వచ్చినట్లయితే మనం చూడండి క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది కదా. ఏంటిది క్వశ్చన్ అంటే సురేష్ ఇన్కమ్ ఈజ్ 40,000 per month. His income got increased by 80%. Simultaneously, his expenditure is increased by 12% and his saving is decreased by 4%. What is his initial saving? Okay, APSA 2018 మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్. సురేష్ యొక్క ఆదాయం అట నెలకి ఎంత ఉందట, 40,000 రూపాయలు ఉందట. ఆదాయం ఎంత శాతం పెరిగింది? 8% పెరిగింది. అదే సమయంలో అతని ఖర్చు కూడా పెరిగింది, 12% పెరిగింది. పొదుపు 4% తగ్గినట్లయితే అతను ప్రారంభంలో చేసిన పొదుపు రూపాయల గురించి మాట్లాడుతున్నాం. పొదుపు రూపాయల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్వశ్చన్ క్లారిటీగా వినండి. ఓకేనా. ఏమి ఇచ్చినామంటే నీకు కాన్సెప్ట్ తెలవాల్సింది. దీనిపైన ఇన్కమ్ రావాలంటే ఏముండాలి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఉండాలి. ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. ఇది తెలిస్తే సరిపోతుంది కదా. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నా, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ఆ లాజిక్ ఏంటి ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఆన్సర్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా, సేవింగ్ గురించి అడుగుతుంది కాబట్టి సేవింగ్ ఎక్స్ అనుకోండి. ఎక్స్పెండిచర్ ఏమవుతుందంటే 40,000లోకి వెళ్ళి తీసేయండి. 40,000 మైనస్ ఎక్స్ అంటే ఈ రెండింటిని కలిపితేనే కదా మనకి ఇన్కమ్ వచ్చేది. ఈ రెండింటిని కలిపితే ఇన్కమ్ వస్తుంది కాబట్టి 40,000 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే క్యాన్సిల్ అయిపోతే 40,000 కదా. కాబట్టి క్లియర్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇన్కమ్ గురించి రాస్తున్నాం. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగే కదా. ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 8%. ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 8% ఉన్నది కాబట్టి 100కి 8 కలిపితే 108. ఓకేనా. 108%. 108 by 100 into 40,000 ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 12 కదా. కాబట్టి 112/100 ఇంటూ ఎంత ఇచ్చింది మనకు 40,000 మైనస్ ఎక్స్ ప్లస్ రాసినాం. తర్వాత ఇక్కడ సేవింగ్ డిక్రీజ్డ్ బై 4% కదా. ఓకేనా. 100లోకి వెళ్ళి 4 తీసేస్తే ఎంత 96/100 ఆఫ్ ఎక్స్. ఎందుకంటే మనం అడిగింది ఎక్సే కదా. ఇగో ఎక్స్ అని రాసినాం. ఇక్కడికి వెళ్ళి ఏమైనా క్యాన్సిల్ అయితే అంటే క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయండి. ప్రతి దాంట్లో 100 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 108 పక్కకు 4 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros అలానే రాసిన 4 zeros. 108 into 4 అంటే 4 8s ఎంత 32. నెక్స్ట్ పక్కకు ఎంత ఉంది 4 ఉంది అంటే 43,20,000. ఇక్కడ కూడా చూడండి 4 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros రాయండి. నెక్స్ట్ 112 into 4 అంటే 4 2s are 8, 4 1s are 4, 4 1s are 4, 44,80,000 మైనస్ 112 ఎక్స్ అని రాసినాం ప్లస్ 96 ఎక్స్ అని రాసినాం. ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి 112లోకి వెళ్ళి 96 తీసేస్తే ఎంత 16 కదా. మైనస్ 16x. ఇది మీరు తీసుకెళ్తే ఏమైతే అంటే చూడండి 4 zeros అలానే పెట్టండి. ఇంకా 4 zeros. ఓకేనా. 448లోకి వెళ్ళి 8లోకి వెళ్ళి 2 తీసేస్తే ఎంత 6, 4లోకి వెళ్ళి 3 తీసేస్తే ఎంత ఓకే 1 అంటే ఎంత 1,60,000 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి. ఇది మైనసే కదా కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఎంత 16x వచ్చింది. ఓకే 16 క్యాన్సిల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 10,000. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం, x ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నామంటే సేవింగే కదా. సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు 10,000 రూపీస్. మరి 10,000 అంటే ఏంది, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్.
మీకు ఇక్కడ ఏమనిపించిందంటే క్యాల్కులేషన్ కొంచెం హెవీగా అనిపించినట్టుంది, ఎక్కడ కూడా హెవీగా అనిపించలేదు. మీకు అర్థం కావడం కోసమే నేను 108 × 4 అని చేసినాం, అంతే కదా. 108 × 4 చేసినాం, 112 × 4 చేసినాం, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. ఇది జనరల్గా ఎక్స్ మోడల్లో చేస్తాం. మెథడ్ 2 కూడా చూడండి, నేను ఏమనుకుంటున్నా అంటే చూడండి, ఫస్ట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగే కదా, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగే కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నా అంటే ఇదేమో ఎక్స్ అనుకుంటున్నా ఎక్స్పెండిచర్, ఇదినేమో వై అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఏమవుతుంది అన్నట్టు ఎక్స్ ప్లస్ వై అవుతుంది, ఎక్స్ ప్లస్ వై రెండింటిని కలిపితేనే కదా ఇన్కమ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది 8% అన్నాడు, ఇగో 8 × x ప్లస్ వై అయిపోయింది ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అన్నాడు కదా, ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 12 కదా, 12x నెక్స్ట్ మైనస్ డిక్రీజ్ అయింది కాబట్టి 4y అని రాసినాం ఓకే. ఇక్కడికి రాసినట్లయితే 8x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 12x తర్వాత మైనస్ 4y ఓకేనా. 4y నీటి తీసుకొస్తే 8y ప్లస్ 4y ఎంత అయింది 12y అయిపోయింది. నెక్స్ట్ 8x అటు వెళ్ళిపోతే ఏమవుతుంది 4x అయిపోయింది. ఇక 4 1s 4 3s y నాటి తీసుకెళ్తే ఏమవుతుందంటే 3/1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది x/y వచ్చింది. x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 3:1 కదా. 3:1 అంటే ఏ విధంగా రాస్తామంటే చూడండి, 3:1 అంటే 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ ఉంటే ఏమనుకున్నాం ఇన్కమ్ అనుకున్నాం కదా 40,000. మరి 1 పార్ట్ ఎంత 10,000. మరి 10,000 అంటే ఏంటిది ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. మెథడ్ 3 గురించి చూద్దాం. ఇది కూడా ఎక్స్లో అయింది, దీంతో కంపారిజన్ చేస్తే ఇది మనకు సింపుల్గా అయిపోయింది. ఎందుకంటే 12 అనుకున్నాం, తర్వాత 8 అనుకున్నాం, తర్వాత 4 అనుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోయింది. ఇంకా ఈజియెస్ట్ వే చెప్తా చూడండి. ఏమి ఇచ్చినామంటే ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది ఓవరాల్గా, ఇన్కమ్ అంటే రెండింటిని కలిపితేనే కదా, రెండింటిని కలిపితే ఫస్ట్. తర్వాత ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది ఎక్స్పెండిచర్ తర్వాత సేవింగ్ గురించి రాస్తున్నాం. ఇదేమో +12 అయింది, +12. ఇది ఎంత డిక్రీజ్ అయింది -4. ఈ రెండింటిని కలిపితే ఎంత +8 కదా. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేయాలి కలపాలి, అంటే ఎంత 12 వచ్చింది. రెండు కూడా ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఎంత 4 అని రాసినాం ఓకేనా. 4 1s 4 3s 3:1 వచ్చింది. టోటల్ కలిపితే 4 పార్ట్సే కదా, 4 పార్ట్స్ ఈక్వల్ టు 40,000 అయితే 1 పార్ట్ ఎంత 10,000k వచ్చింది. అంటే 10,000 కదా, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇది ఈజీగా అయిపోయింది కదా, ఈజీగా అయిపోయింది ఓకేనా. నీకు ఎక్స్పెండిచర్ +12 సేవింగ్ -4 రెండింటిని కలిపితే +8 అని క్వశ్చన్లో ఇచ్చిండు. ఇక ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది, రెండు ప్లస్ అయితే మైనస్, రెండు మైనస్లైనా మైనసే చేయాలి. కాబట్టి 3:1 అంటే 4 పార్ట్స్ 40,000 అంటే 1 పార్ట్ ఎంత 10,000 కదా. మరి 3 పార్ట్స్ అంటే 30,000. ఇలా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు వచ్చింది క్వశ్చన్ ఏపీఎస్ఐలో వచ్చిన క్వశ్చన్, 2018లో వచ్చిన క్వశ్చన్ ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే మనం ఇంతకుముందు క్వశ్చన్లో ఏ విధంగా చేసినామంటే అది కూడా ప్రీవియస్ క్వశ్చన్ 2016 ఏపీఎస్ఐలో 2023 అక్టోబర్లో మెయిన్స్ జరిగింది కదా, అక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా సేమ్ ఇచ్చిండు. 75% అనేది ఎక్స్పెండిచర్ ఇచ్చిండు, తర్వాత 10% అనేది ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది, తర్వాత ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయితే సేవింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్డ్ బై క్వశ్చన్ ఇచ్చిండు. సేమ్ క్వశ్చన్ 2016 ప్రిలిమ్స్లో ఇచ్చిండు, 2023 ఇచ్చిండు. అప్పుడప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే అట్లా ఒకటో రెండో క్వశ్చన్స్ అనేవి మనకు తగులుతాయి కాబట్టి డైరెక్ట్ బిట్టు పెట్టాలి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అన్ని ప్రాక్టీస్ చేయాలి. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఏం పని ఉంటుంది, నీకు ఏముండదు కదా. నువ్వు బేసిక్ మోడల్ నేర్చుకుంటావు, మోడరేట్ నేర్చుకుంటావు, తర్వాత అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటావు, ప్రీవియస్ క్వశ్చన్ చూడాల్సిందే. కాబట్టి అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ కదా, మన మనుషులం కాబట్టి రోజుకో కొత్త క్వశ్చన్ అనేది నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు ఓకే. నువ్వు మార్కెట్లో ఉండాలన్నా, ఒక ఫ్యాకల్టీగా లేదా జాబ్ కొట్టాలన్నా ఖచ్చితంగా రోజుకొకటి కొత్తది నేర్చుకోవాల్సిందే ఓకేనా. నాట్ ఓన్లీ స్టడీకి సంబంధించింది, బయట బిజినెసే కావచ్చు, లేకుంటే ఫార్మర్కి సంబంధించింది, వ్యవసాయం సంబంధించిందే కావచ్చు, రోజుకు ఖచ్చితంగా ఒకటి నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకుంటే మనం వేస్ట్ అన్నట్టే కదా ఓకేనా.
ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే అక్కడ ఏమి ఇచ్చిందంటే 75%, 10%, 20% అని డైరెక్ట్ ఇచ్చిండు. కానీ ఇది ఎలా ఇచ్చిందంటే మనకు ఎస్ఎస్సి సీజీలో ఇచ్చిండు. ఎస్ఎస్సి సీజీలో ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకోవాలి. ఇవన్నీ క్వశ్చన్లు మన 3.0లో ఉంటాయి, చెక్ చేసుకోండి ఓకేనా. కాబట్టి మనకి ఏ మోడల్ అనేది మిస్ చేయలేదు, మిస్ చేయను కూడా. ఎందుకంటే అప్డేట్ కంటెంట్ 2024 ఆగస్టు 26 వరకు మీకు ఇచ్చిన ఇలాంటి అప్డేట్ కంటెంట్ ఈ మధ్యలో రిలీజ్ చేసిన ఏ బుక్ తోటన్నా కంపారిజన్ చేయమని చెప్పిన ఓకే. నేను ఎందుకంటున్నా ఇంత కాన్ఫిడెంట్గా అంటే మనకు యూపీ పోలీస్ ఎగ్జామ్ అనేది జరిగింది కాబట్టి 26th రోజు మనం ప్రింటింగ్కి ఇచ్చినాం ఓకేనా. 26th రోజు ప్రింటింగ్కి ఇచ్చినాము కాబట్టి 28th రోజు ఇచ్చినాం ప్రింటింగ్. 28th రోజు ప్రింటింగ్ ఇచ్చినామంటే 26th వరకు జరిగిన మనకు యూపీ పోలీస్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అందులో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఎందుకంటే అప్డేట్ కంటెంట్ ఖచ్చితంగా ఫస్ట్ ఎడిషన్కు సెకండ్ ఎడిషన్కు డిఫరెన్స్ చూపెట్టినా, డిఫరెన్స్కు తర్వాత సెకండ్ ఎడిషన్కు థర్డ్ ఎడిషన్ కూడా ఓకేనా. 3.0 అనేది ఈ 3.0 అనేది ఎక్కువ సేల్స్ కావడం వల్ల ఓకేనా. కొంతమంది ఉంటారు కదా గుంట నక్కలు ఓకేనా. ఆ గుంట నక్కలు అనేది దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టిండు ఓకేనా. ఒకరిపైన కాన్సన్ట్రేషన్ పెట్టకంటే నీ పైన నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టుకో, లైఫ్లో సెట్ అవుతావు, లేకుంటే ముందుకెళ్తావు. అంతేకాని ఇలాంటివి అయితే చేయడానికి ట్రై చేయకండి ఓకే. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినామంటే చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాం 6/2/3 గురించి మాట్లాడుతున్నాం ఓకేనా. 6/2/3 గురించి మాట్లాడుతున్నామంటే ఫస్ట్ నీకు తెలియాలి, ఆల్రెడీ తెలుసు 6/2/3 అంటే ఎంత పర్సెంట్ అనేది 1/15 అని రాస్తున్నాం. లేదు నేను ఇలా రాయను ఓకే, నాకు రాదు అంటే నాన్ మ్యాథ్స్లు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. 1/15 అనేది నీకు ఆల్రెడీ తెలుసు. నేను మీకు 1/20 వరకే చెప్పలేదు, 1/1 నుంచి 1/20 వరకు ఎక్కడ చెప్పలేదు, ఇంకా అడిషనల్గా చెప్పినా. ఏంటంటే నువ్వు 2/7 తెలుసుకోవాలి, 3/7 తెలుసుకోవాలి, 5/7, 6/7, 3/8, 5/8, 7/8 ఇలాంటివి కూడా నేర్చుకోమన్నా. 2/9, 3/11 ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. అవన్నీ బేసిక్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది 1/20 వరకే కదా. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అనేవాళ్ళు ఖచ్చితంగా నీకు ఏది అడిగినా చెప్పాలి. 1/2 అంటే 50%, 1/3 అంటే 33%, 1/4 అంటే 25%, 1/7 అంటే 15, 2/7 15.28 కూడా చెప్పడానికి రావాలి. ఎప్పుడైతే అలా నేర్చుకుంటావో అలా నేర్చుకున్నప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ 6/2/3 అంటే నాకు తెలియదు అంటే కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 3 6 18, 18 + 2 ఎంత 20, 20/3 అని రాస్తున్నాం. ఇంటూ 1/100 అని రాస్తున్నాం. 1/100 21 25 అనే కదా. ఇప్పుడు రాసింది ఇదే కదా, 1/15 అని రాస్తున్నాం. 1/15 నెక్స్ట్ తర్వాత 86 అని రాస్తున్నాం. ఇది కూడా అట్లనే రాయడానికి ట్రై చేయండి. 86 2/3% అంటే ఓకేనా. 3 6 18, 3 8 24, 24 అంటే ఎంత 24 + 1 25 కదా. 25 అని రాస్తే ఓకేనా. 3 6 18 అని రాసినాం పైన 1, 3 8 24, 24 + 1 ఎంత 25 అంటే 260 అన్నట్టే కదా. నీకు ఇంకా తెలియలేనప్పుడు ఏం చేయాలి, 8 3 83 240, 6 3 18, 240 + 18 258, 258 + 2 ఎంత 260/3 అని రాసినాం. ఇంటూ 1/100 ఓకేనా. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చేస్తే ఎంత 2 5 2 13 ఎంత వచ్చింది 13/15, 13/15 అది చూడండి. 78.56 అంటే ఎలా రాస్తామంటే 2/7 అని రాస్తామా, 4/7 అని రాస్తామా, 4/7 అని రాస్తాం. ఒకసారి చూడండి మనకు 14.28 అన్నాం. నీకు ఈ 14.28 అని రాస్తే ఏం రాస్తామంటే ఎంత 1/7 కదా. లేదా దీన్నే 14 2/7 అని రాయొచ్చు. లేదా 28.56 అన్నాం. 28.56% అంటే ఎలా రాస్తామంటే దీనికి డబులే కదా. ఎంత 28 4/7 అని రాస్తున్నాం. అక్కడ 56 అడిగింది కాబట్టి 78 4/7 అని రాస్తున్నాం. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రాస్తే 7 8 56 కదా, పైన 5 అని రాస్తున్నాం. 7 7 49, 49 + 5 546 అంటే ఎంత రాస్తున్నాం 550 కదా. 550/7 అని రాస్తున్నాం. ఇంటూ 1/100 కదా, 100 ఓకేనా. 0 0 క్యాన్సల్, 5 2 5 11 అని రాస్తున్నాం. ఎంత 11/7 2 14. ఇక్కడ వరకు క్లియర్ కదా, ఇక్కడ వరకు క్లియర్. యాక్చువల్లీ ఇవన్నీ మీకు రావాలి, మీకు రాలేదన్న ఉద్దేశంతో స్టార్టింగ్లో చెప్పిన. ఇప్పుడు కూడా ఇవి నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ నోట్కి రావాలి. పర్సెంటేజ్లో వచ్చినట్లయితే నీకు టైం సేవ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి చూసుకోండి. 6/2/3 అంటే ఎంత 1/15 కదా. నెక్స్ట్ 86 2/3 అంటే ఎంత 13/15. 78 4/7 అంటే ఎంత 11/14 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి రాస్తున్నా చూడండి. ఇన్కమ్ అని రాస్తున్నా. నెక్స్ట్
ఎక్స్పెండిచర్ నెక్స్ట్ సేవింగ్ అని రాయడం జరుగుతుంది. ఇన్కమ్ అంటే చూడండి ఇక ఇన్కమ్ ఇక 15 రూపీస్ అనుకుంటున్నా 15 ఓకేనా. ఎంత సేవ్ చేసిండు 1 రూపీ. 15లో 1 రూపీ సేవ్ చేస్తే ఎంత ఖర్చు పెట్టినట్టు 14 కదా 14. ఇప్పుడు ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 86 2/3 86 2/3 అంటే రాస్తున్నా చూడండి ఇంటూ 13/15 ఇంక్రీజ్ అవుతుంది. ఇక 15 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది +13 అంటే 15 + 13 ఎంత 28 రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి చెక్ చేసినట్టయితే ఇంటూ 14 ఇంటూ ఎంత రాస్తున్నాం మనం 11/14 ఇక 14 క్యాన్సిల్ అయితే ప్లస్ ఎంత 11 వచ్చింది. ఎంత వచ్చింది 25 రావడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి చెక్ చేయండి 15లోకి వెళ్ళి 14 తీసేస్తే 1 మరి 28లోకి వెళ్ళి 25 తీసేస్తే ఎంత 3 వచ్చింది. ఇప్పుడు సేవింగ్ ఇంక్రీజా డిక్రీజా ఒక్కసారి చూడండి. ఇంతకుముందు 1 రూపీ ఉండే ఇప్పుడు 3 రూపీస్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది 2 అయింది. మరి 2 అంటే చెప్పాలి కదా 1 అంటే 100 2 అంటే 200 3 అంటే 300 కదా. కాబట్టి ఏం రాస్తున్నాం 2/1 రాసినా ఒకటే లేకుండా ఒకటే లేదు అంటే మీరు ఇట్లా రాసుకున్నా ఒకటే 2/1 × 100 అంటే ఎంత 200% ఇంక్రీజ్డ్ బై ఇన్కమ్ ఎంత ఇక్కడ డిక్రీజ్ అన్నాడు బాగా చూడండి ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. మీకు అప్డేట్ కంటెంట్తో చెప్పాలన్న ఉద్దేశంతో ఇవి చెప్పిన. కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇవి నచ్చాయి. ఎందుకు నచ్చాయి అంటే 6 2/3 ఏంది 86 2/3 ఏంది 78 4/7 మీకు ఆల్రెడీ నేను డైరెక్ట్ రాయొచ్చు. కానీ ఇక్కడ కూడా మీకు అర్థమయ్యేటట్టు వాల్యూస్ రాసిన తర్వాతనే నేను అనుకున్నా ఇక్కడ 15 రూపీస్ 15లో 1 తీసేస్తాం సేవ్ చేస్తాడు కాబట్టి 14 ఇంక్రీజ్ అయింది. ఈ 15 × 13/15 అంటే ఇక 15 క్యాన్సిల్ అయితే +13 కదా. నెక్స్ట్ 14 క్యాన్సిల్ అయితే +11 ఉంది కాబట్టి 25 28లోకి వెళ్ళి 25 తీసేస్తే 1 రూపీ కాస్త 3 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది 2 మరి 2 అంటే 200 కదా. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీకు ఇన్కమ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ మనకు ఒకేలా పర్సెంటేజ్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఇట్లనే సాల్వ్ చేయాలి. అంతేకాని ప్రతిసారి 75లు 10లు 20లు ఇవ్వడు. కాబట్టి అన్నీ నేర్చుకోవాలి. బేసిక్ నేర్చుకో అడ్వాన్స్ కూడా నేర్చుకోవాల్సిందే కదా. సేమ్ ఇలాంటిదే మీకు ఇప్పుడు హోంవర్క్ ఇస్తున్నా. హోంవర్క్ ఇచ్చినప్పుడు మీరు కూడా సాల్వ్ చేయాలి. మీకు 87.5 అంటే కూడా చెప్తా చూడండి వాల్యూస్ మీకు తెలియకుంటే 87.5 అంటే 7/8 అని రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత 11 1/9 అంటే 1/9 అని రాస్తున్నాం. నెక్స్ట్ 14.28% అంటే ఓకేనా 1/7 అని రాస్తున్నాం. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్ అంటున్నా. ఎందుకు అమూల్యమైన అంటున్నా అంటే మీకోసమే ప్రతిరోజు అనేది క్వశ్చన్ ఆఫ్ ది డే ఇవ్వడం జరిగింది. ఎవరైతే కోచింగ్ సెంటర్లోకి వెళ్ళలేరో లేకుంటే అప్డేట్ క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో వారందరి కోసమే మనం యూట్యూబ్లో ఫ్రీ అనేది రోజుకో క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకోసమే ఒక క్వశ్చన్ చెప్తున్నా దానికి సంబంధించిన సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ వచ్చినా రాకున్నా కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటున్నా అంటే ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నువ్వు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఇక్కడ పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చినాం. ఆ పర్సంటేజ్ అనేది నువ్వు ఎప్పుడు అడిగినా కూడా ఫాస్ట్గా చెప్పాలి. ఫాస్ట్గా చెప్పినప్పుడే చెప్పడం అన్నా ఒకటి రావాలి లేకుంటే రాయడం అన్నా రావాలి. ఇవి ఎప్పుడైతే వస్తుందో నువ్వు సక్సెస్ అవుతావు కాబట్టి దీని యొక్క ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పెట్టండి.